ఇట్లా ఇటన్నాడన్నా నేను ఇటన్నానన్నా అంటే ఆయనైతే ప్రజల కోసం, మీరు పెంచుతుంది ఎవరి కోసం? మీరు మొత్తం పాదయాత్ర చేశారు. వీళ్ళు సినిమా ఇండస్ట్రీ చిన్నది కదా, దాని చుట్టూ ఎప్పుడైనా పాదయాత్ర చేశారా? వాళ్ళు ఏమున్నారు, ఇలా ఉన్నారు, మనం దీనివల్ల పైకి వచ్చామే, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు బాగోలేదా? అవి ఇక్కడ లేదన్నా. ఇప్పుడు నాలాంటి వాడు కూడా సపోజ్ సినిమాలు లేవనుకో, నువ్వు ఉన్నావన్నా నాకు అన్నా నాకు కష్టంగా ఉంది, నాకు అన్నం పెడతావు. ఇండస్ట్రీలో ఎవరు పెట్టరన్నా, ఎవరు పెట్టరు. రాజకీయాలకు వస్తే నువ్వు పెడతావు, నువ్వు నమ్ముకున్నావని. ఇక్కడ ఎవడెవడు నమ్ముకుంటే కుదరదన్నా. చూడు ఎంతమంది ఉన్నారు పేదవాళ్ళు, ఇల్లు లేక, పొలం లేక, కరెంట్ లేక, ఆస్తులు లేక, ఆరోగ్యం లేక, చదువు ఫీజులు లేక, దే క్రైమ్ లైక్ ఎనీథింగ్ అన్నా. ఇళ్ళలో ఎవ్వరు ఆ పేదాలకు వచ్చి డబ్బులు పంచలేదు ఈ రోజు వరకు. అందుకని చిన్న సినిమా బతికితే ఇంకా 10 మంది బతుకుతారన్నా, దాని గురించే మాట్లాడాను అన్నాను. అందరు గప్చిప్. జగన్ గారు అన్నారు పెద్ద సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతాయి, చెన్నై కూడా రిలీజ్ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. చిన్న సినిమాకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే. పెద్ద సినిమా వస్తే పెద్ద సినిమాలు ఒకటే కాకుండా వీళ్ళకి కూడా ఉంటే బాగుంటుంది. ఇది ఆలోచించుకొని రండి, మళ్ళీ చెప్తా వెళ్ళిపోయి. ఓకే, ఎవడు ఏ బుద్ధి లేనోడు నేను మాట్లాడలేదండి, నేనే ఎక్కువ మాట్లాడాను. సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. ఒకవేళ పరిస్థితి మారి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ జగన్ ఓటమే నాకు కావాలి, ఆయనను ఓడించడానికే నేను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్న స్టేట్మెంటే నిజమై ప్రభుత్వంలోకి అధికారంలోకి వైసీపీ రాకపోతే పరిస్థితి ఏంటి? ఎవరి పరిస్థితి? మీ పరిస్థితి. నా పరిస్థితి ఏమవుద్ది అంటే ఇప్పుడు ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ అటు ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలి అని అంటే సినిమా అవకాశాలు ఎలాగో 1 year బ్యాకే పోయాయని చెప్తున్నారు కదా. ఓ మాట చెప్తా. చిరంజీవి గారు పార్టీ పెట్టారు. 220 సీట్లు మనకు వస్తే మురళి అన్నాడు. ఎదురు బోర్డు మీద ఒకతను రాశాడు. ఆయన రాస్తూ చూస్తే మనకి వెస్ట్ బెంగాల్ లాగా 4 సార్లు మనం కూడా మనం పరిపాలిద్దాం, మనం మంచిగా చేద్దాం అని ఆయన కూడా పార్టీ పెట్టి అన్నీ తిరిగి ఎలక్షన్ తీసాం. ఓడిపోయాడు చిరంజీవి గారు. చిరంజీవి గారు నాశనం అయిపోయారా? చిరంజీవి గారు మోసం చేశాడు. చిరంజీవి గారు నాశనం అయిపోయాడా? ఇది ఆయనకి పార్టీ పెట్టాడు, నేను పార్టీ కూడా పెట్టలా. నాకు పదవే పోతే పదవి పోయింది, నా జీవితం ఏం బాదు, జగన్ జీవితం ఏం బాదు. ఇప్పుడు జగన్ మన సినిమా ఇండస్ట్రీ పెట్టుకుందాం. చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఓడిపోయాడు. ఓడిపోగా నాశనం అయిపోయాడా? అందం లేదా? వెంటబడి కొడతారా? సినిమాలు ఇవ్వకుండా మానేస్తారా? ఇంకో పని చేసుకుంటాడు. ఆయన రాజకీయాల మీద బతకలేదే, నేను రాజకీయాల మీద బతకట్లా, జగన్ రాజకీయాల మీద బతకట్లా. జగన్ రాజకీయవేత్త కంటే ముందు పెద్ద రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఓకే, ఇది ఎందుకు? ప్రజల కోసం వచ్చాడు, ప్రజలు నమ్ముకున్నాడు, ప్రజలు కూడా జగన్ నమ్మారు, ఇచ్చారు. మళ్ళీ ప్రజలు మంచి పని చేస్తున్నాడు కాబట్టి గెలుస్తాడని మేము నమ్ముతున్నాం. ఇన్ కేసు మీరు అన్నట్టుగా జగన్ గారు ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. ఏడుస్తారా? ఎన్నిసార్లు ఓడిపోయాడు రాజశేఖర రెడ్డి గారు? చివరికి ముఖ్యమంత్రి రావలేదా? 3-4 సార్లు ఓడిపోయాడే. మరి ఎట్ట మొక్కబోని రాజకీయవేత్తలాగా జనాల మధ్య ఉంటూ జనాలు నమ్మించుకొని గెలిచాడు. సెకండ్ టైం గెలిచాడు. ఇతరు కూడా అంతే. నేను ఎందుకు ముఖ్యమంత్రి అయ్యాను? ప్రజల కోసం ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ మై లైఫ్ అని సర్వీస్ చేస్తున్నాడు. చేసిన మంచి సర్వీసులు చేశాడు. ఇన్ కేస్ ఓడిపోయాడు, ఏమండి ఎలాంటి డెమోక్రసీ అంటే మంది? ది గ్రేట్ వాజ్పేయిని కూడా ఒక సీటు లాగేసి ఒక సీటు తగ్గిపోయిందని చెప్పి ప్రధానమంత్రి పదవి నుంచి కింద దింపేసిన రాజకీయం, ఇలాంటి దరిద్రపు రాజకీయం భారతదేశంలో ఉందండి. దానికి మా జగన్ మినహాయింపు కాడు. జగన్ మీద కూడా ఎన్నైనా చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు. చివరికి జగన్ని చంపితే తప్ప మనం రాజకీయాల్లోకి రాలేము, మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేము అనే మహానుభావుడు ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో. అంటే చంపేంత వరకు వెళ్తారంటారు రాజకీయాలు. ఎంతమంది చేయలేదబ్బా, ఎంతమంది చేయలేదు? రామారావు చేయలేదా కళ్ళ ముందు? ఇంకేడు చూస్తావు ఇంకా నువ్వు? రామారావు చేయలేదా? రామారావు ఇల్లాలని తిరుగుమూతం చేయలేదా? తిరుగుమూతని ఇదే ఆంధ్రజ్యోతుడు లైవ్ షో పెట్టలేదా?
70 ఏళ్ళ ఆడపడుచు 30 ఏళ్ళ మనోడు వయసు ఉన్నాడుతో అక్రమ సంబంధం అనేది లైవ్ పెట్టలేదా? వాళ్ళ ఇంట్లో ఆడాలని పెట్టగలడా లైవ్లో? లక్ష్మీ పార్వతి గారికి సంబంధించి చాలా చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ గతంలో ఈ పొజిషన్ రాకముందు ఆమె చాలా సందర్భాల్లో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి బాహాటంగా. ఎందుకు పదే పదే లక్ష్మీ పార్వతి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, పర్సనల్గా ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విమర్శలు చేశారంటారు? నేను అదే ఎప్పుడు మా కమ్మ వాళ్ళకి చెప్తుంటా. మా కమ్మ సోదరి మనులకి నేనేం చెప్తుంటానంటే, అమ్మా చంద్రబాబు మాట నమ్మి ఆ మహాతల్లిని ఇంత ఘోరంగా చేశారు, నమ్మొద్దు, చాలా మంచావా, నేను దగ్గరుండి చూసా, బాగా విద్వత్తు ఉన్న తల్లి, సంస్కృతం మాట్లాడుతుంది, బాగా తెలివిగలది, లెక్చరరు, ఒక పెద్ద డాక్టర్ ఉన్నాడు కొడుకు, మంచిది, ₹1 లంచం తీసుకుని ఎరగదు అని నేను ఎప్పుడో చెప్తున్నా. ఇప్పుడు ఎట్టుంటుందంటే అదే చెప్పాక, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఎవరయ్యా అంటే ఇప్పుడు ఒక వర్గం కమ్మ మీడియా. వాళ్ళు ఎప్పుడు డీమోరలైజ్ చేయడానికి చూస్తుంటాడు. అతను ఎగ్జాంపుల్ ఫస్ట్ చూద్దాం, రామోజీరావు. ఈ అమ్మాయిని రామారావు భార్య అయిన కాడ నుంచి రామారావుని ఇద్దరు దింపేసి చంద్రబాబుని పెట్టాలనుకొని ఎవ్రీ డే ఆయన ఈనాడులో కార్టూను, ఆ బండి మీద కూర్చుంటే రామారావు గారి బండి లాగినట్టు, ఒక గుద్దితే చంద్రబాబు ఇంటి రామారావు కింద పడ్డట్టు, అసలు లక్ష్మీ పార్వతి మీద కొన్ని వేలు కార్టూన్లు. అంటే వీళ్ళందరూ చెప్పేది ఒక వర్గం ఉందనే, ఈ లఫ్ట్ మీడియా అంటారు దాన్ని, లఫ్ట్ మీడియా అంటారు వీళ్ళని. మా కమ్మాళ్ళలో ఉండే వీళ్ళు ఎవడన్నా వీళ్ళల్లో జర్నలిస్టు లక్షణాలు ఉన్నాయా? ఒక అతను రామోజీరావు ఆమె దిగిపోయేసరికి రామారావు చచ్చిపోయేదాకా ఆ అమ్మాయిని ఆ లక్ష్మీ పార్వతి గారి మీద రోజు దుష్టశక్తి అని ఇంకోటి కార్టూన్లు వేసి జనాల దృష్టిలో నిజం కావాలా ఏది బ్రాహ్మడు మేక కుక్క కథ ఉందే అట్లా చేసి ఆ అమ్మాయిని నాశనం చేశారు, రామారావు నాశనం చేశారు. ఆ ఇద్దరు నాశనం చేస్తే తప్ప మనోడు నాకు కాలు కింద చెప్పులాగా ఉండేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాడు, అది కూడా రాంగ్ రూట్లో గెలుగుతాడు తప్ప మన ఎలక్షన్లో గెలవడు అని తోసేసి అందరిని కొనేసేసి అతను ముఖ్యమంత్రిని చేశారు. రామారావుని కుళ్ళి తెరిపాడు ఆయన ఆగారా? రామారావు విలువలు లేవంట అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఇష్టం లేదు, ఎన్టీ రామారావు నా మాట విండా అని. ఇక్కడ రెండోవాడు ఇంకోటి, వీడొక రామోజీరావు ఒక బ్రోకరు, ఈడొక బ్రోకరు. ఎవడన్నా రామారావు గారి ఇల్లాలండి, రామారావు గారి ఇళ్ళని కాంగ్రెస్ టీడీపీ కార్యకర్త తీసుకొచ్చి నన్ను ట్రై చేస్తుంది, నన్ను లవ్ యూ అంటుంది అని చెబితే 30 ఏళ్ళు ఆడు, ఈమె 70 ఏళ్ళు రామారావు ఇల్లాలే, కనీసం ముందు ఆమెకు ఫోన్ చేసి మేడం ఇలా అంటున్నారు ఏంటి అంటే, నేను కూడా వస్తాను బాబు లైవ్కి అనేదిగా. అప్పుడు ఎదురు కూర్చోబెట్టచ్చుగా, వాడు ఉండేవాడు అసలు ఎదురుగా, జంప్ వెళ్ళిపోయాడు కదా, ఫోన్లో కూడా రాడు కదా, మరి ఆమెకు ఎందుకు చెప్పాల అంటే ఇది మోటివేషన్ అన్నమాట. ఎందుకంటే చంద్రబాబుకి లక్ష్మీపార్వతి అనేది చచ్చిపోవాలి, ఉండకూడదు, ఇక్కడ మన కళ్ళ ముందు కనపడకూడదు, అది అంత పగ. మళ్ళీ అక్కడ ఎక్కడ చూద్దో రామారావు ఇల్లాలుగా ఏమో వచ్చదేమో, మళ్ళీ ఇది మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి లాగా ఎన్ని దెబ్బలు తిన్నా కానీ మళ్ళీ ఎట్ట ముఖ్యమంత్రి అయింది అట్ట వచ్చుదేమో, దీన్ని చంపండి, శీలహననం చేయండి అనగానే వాడు రాధాకృష్ణ అనేవాడు వాడిని పెట్టి ఇంక లక్ష్మీపార్వతి ఏముంది, ఇంకది ఏముంది, వాళ్ళు సిన్సియర్గా అవునండి నా వెంటబడిందండి. ఏమన్నా ఎథిక్స్ ఎవడకన్నా? అరే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారే, మన ఇంట్లో కూడా భార్య ఉంది, మన ఇంట్లో కూతురు ఉన్నాడు, మన ఇంట్లో కోడలు ఉంది, ఇదే మన కోడల్ని, ఇదే రాధాకృష్ణ కోడల్ని, ఇదే రాధాకృష్ణ కూతుర్ని ఎవడో ఇలాగే అన్నాడు అనుకో, నువ్వు లైవ్ పెడతావా? నీ గుండె గతుక్కు మందు, అయ్యో నా కోడల పతివ్రత కదా, అయ్యో నా కూతురు పతివ్రత కదా, ఏ రామారావు భార్య ఎందుకు అనుకోవాలి, అయ్యో రామారావు ఇల్లాలు పతివ్రత కదా, వాడెవడు దొంగ నా కొడుకు ఇలా అంటాడా, వాడు రాస్కెల్ అని అనరు. ఎందుకంటే అక్కడ డైరెక్షన్ ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇంకోడు ఉన్నాడు టీవీ5 బిఆర్ నాయుడు,
ఆ దగ్గర పనిచేసేవాడు ఉంటాడు, సాంబశివరావు అనేవాడు. ఒక లవ్వుట్ నా కొడుకు. ఈ లక్ష్మీపార్వతి గారు కూడా వాడి వంతు పాత్ర లైవ్ పెట్టి, లైవ్లో ఆమె శిలాహరణం చేసి అందరి దృష్టిలో, ఆంధ్రప్రదేశ్ దృష్టిలో తిరుగుమోతాడు, అయ్యో తిరుగుమోతంటగా. ఇదే లక్ష్మీపార్వతికి, ఇదే రామారావుకి ఎన్నిసార్లు కాళ్ళకు దండం పెట్టాడో చంద్రబాబు నాయుడు గారిపై. అమ్మా ఇట్ట రామారావు గారు ఇప్పుడు ఆమె ఒకటే లెక్క పెట్టుకుంటే, రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె నిజంగా స్వార్థపూర్వాలు అయితే కనీసం 5,000 10,000 కోట్లు సంపాదించుకోవచ్చు. ఆమెకి ఒక 10 కోట్లు ఉన్నాయని చెప్పండి, కనీసం ఒక 5 కోట్లు చెప్పండి పోనీ, ఆమె సంపాదించుకుందేమో. మీరు ఒకటే చెప్తా, అతను 2 ఎకరాల ఆసాం కదా అన్నమ్మకి పుట్టి అయిన చంద్రబాబు నాయుడు. ఇప్పుడు హెరిటేజ్ ఎట్టు వచ్చిందో ఇన్ని వేల కోట్లు, కనీసం ఆయనకి 1,00,000 కోట్ల దాకా ప్రాపర్టీ ఉంటుంది. మీరు చంద్రబాబుని లక్ష్మీపతిని పక్కన పెట్టి ఇద్దరికి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయించండి. ఈమె పాతిపత్యం గురించి, నీ అవినీతి గురించి నీ దమ్ముందా మీకు? ఈ ముగ్గురు కూడా ఉండండి, రామోజీరావు, రాధాకృష్ణ, బిఆర్ నాయుడు. ఈ ముగ్గురిని కూడా ముగ్గురు ఈ చంద్రబాబు నాయుడు, లక్ష్మీపార్వతి మధ్యలో పెడదాం. 5కి నార్కో టెస్ట్ చేపిద్దాం. మీ నలుగురు ఉత్తములు, మీ మగవాళ్ళు ఉత్తములు అంటే నేను మీ 4 కాళ్ళు పాలాభిషేకం చేసి అన్నీ మానేసి ఇక్కడి నుంచి బయలుదేరి వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం. ఈ 4 దేవుళ్ళు ముందు నేను ఉండలేకపోతున్నాను అని వెళ్ళిపోతా. లక్ష్మీపార్వతి గారిని తీసుకొస్తా, దమ్ముందా? ఇదే చెబుతున్నా మా కమ్మాళ్ళతో, అమ్మ కమ్మ అని పెసుకొద్దు. వాడు దుర్మార్గులు, వాళ్ళు మోసగాళ్ళు. ఇప్పుడు నిన్న మీరు చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంటే సామాజిక వర్గానికి సంబంధించి సిగ్గుపడుతున్నాను కమ్మ కులంలో పుట్టినందుకు అని చెప్పి. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుంది మీకు అని ఏం అనిపించలేదా? ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు తెలియదు నేను కమ్మ కులంలో పుట్టానని. నేను కమ్మ యూనివర్సిటీలో చదువుకోవాలా, కమ్మ స్కూల్లో చదువుకోవాలా, కమ్మ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకోవాలా. ఓన్లీ కమ్మ వాళ్ళ మధ్య నేను తిరగల. మద్రాసు పోయా, కమ్మవాళ్ళతోనే నేను తిరగల. హైదరాబాద్ వచ్చా, వీళ్ళు ఎంతమంది కమ్మస్తూ ఉన్నారు ఇక్కడ? ఒక కమ్మస్తో నేను నా ప్రయాణం. కన్ను తెరిస్తే జరడం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ప్రయాణం. ఎంతమంది వస్తారు, కులమేంటి, మతమేంటి, మనిషి అన్న ప్రతి వాడు మనం ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గల్లీ వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా. అంటే ఇప్పుడు నేను ఇంత స్తోమతగా నేను సంపాదించుకొని గొప్పగా ఉన్నానంటే కమ్మాళ్ళ వల్ల, నా తెలివితేట వల్ల, నా కష్టం వల్ల, నా చదువు వల్ల, నా క్యారెక్టర్ వల్ల. కమ్మాళ్ళ కమ్మ కొళ్ళు పుట్టా, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ. నేనేంటున్నాను, మీరు కమ్మాళ్ళు గౌరవంగా బతుకుతారు, మంచివాళ్ళు. ఆడపిల్లలు కూడా వాళ్ళు కూడా పొలం వెళ్ళి పనిచేస్తారు భర్తలతో సహా. అంత గౌరవంగా ఉండే కమ్మ చంద్రబాబు నాయుడు మాయలో పడి, ఏమండి మా కమ్మాళ్ళు, మేము కమ్మాళ్ళం, కమ్మాడు పేపరే చదువుతాం, ఈనాడే చదువుతాం. మా కమ్మాడు ఆంధ్రజ్యోతి, మా కమ్మోడు అదే చదువుతాం. మా కమ్మోడిది ఈటీవీ అదే చూస్తాం. మా కమ్మోడిది ఆంధ్రజ్యోతి ఏబిఎన్ అదే చూస్తాం. సాక్షి చూడడం అదే రెడ్డిది అన్నవాళ్ళు ఎంతోమందిని చూశాను నేను. ఏం కర్మ, ఇది కర్మ కదా. మరి తిట్టకుండా ఎలా ఉంటాం? అందరూ ఒక ఆమెను చెప్పింది, నాకు తెలిసిన మా ఫ్రెండు, నేను రాను అంటే ఏబిఎన్ చూస్తాను, సాక్షి చూడండి ఏబిఎన్ చూస్తా అంత మత్తు మంది పెట్టారు. అన్ని కమ్మ అంటున్నావు కదా. నీ కూతురు ఉంది, ఒక అక్కతో నేను మాట్లాడుతున్నా, ఒక అక్కతో, కమ్మ కులం అక్కతో మాట్లాడుతా. అక్క నీ కూతురు ఉంది, నువ్వెవరిని కోరుకుంటావు? మిమ్మాయిని కమ్మోడికి ఇచ్చి పెళ్ళి చేయాలని కోరుకుంటాం. ఆ పెళ్లి కొడుకు ఎదవైనా, తాగుమూతైనా, తిరుగుమూతైనా, బేవర్స్ అయినా, డ్రగ్స్ వేసుకున్నా, తాగి పడిపోయేవాడైనా, రూపాయి ఆస్తి లేకపోయినా కమ్మోడేగా అన్ని కూతురికి ఇస్తావా? ఎందుకు ఇవ్వవు? కమ్మోడేగా. కమ్మోడైతే మాత్రం వాడు చదువుకో ఉండాలి కదా, వాడు బుద్ధిమంతుడే ఉండాలి కదా, వాడు ముద్దు తాగకూడదు కదా, మంచి ఉద్యోగం ఉండాలి కదా, 10 ఎకరాల పొలం ఉండాలి కదా, మాకు కూడా 5 ఎకరాలు. అన్ని లక్షణాలు ఉన్నవాడికే ఇస్తాం. నీ కూతురికి కమ్మోడై ఉండాలి, అన్ని లక్షణాలు ఉండాలి, అందంగా ఉండాలి, అప్పుడు పిల్లనిస్తాం.
దానివల్ల ఏంటంటే నీ కూతురు జీవితమే బాగుపడింది. ఇన్కేసి బేవర్సాడు వచ్చాడనుకో నీ కూతురు జీవితమే నాశనం అవుద్ది. మరి నువ్వు మనవాడు చంద్రబాబు నాయుడు మన కమ్మోడని ఓటేస్తున్నావే, ఆంధ్ర రాష్ట్రం నాశనం కాదా? ఒక ఎమ్మెల్యేకి ఎత్తున్నావే, మన కమ్మోడు మన ఎమ్మెల్యే మనకేద్దాం, చంద్రబాబు నిలబెట్టాడు పొలం నుండి, వాడు మంచోడు కాకపోతే, వాడు అవినీతి పరుడైతే ఈ సిగ్గే తెచ్చుకోమంటున్నాను శ్రావణి. నేనేమంటల్లా, ఈ సిగ్గు తెచ్చుకోమంటున్నా. మనకి ఎవడైతే మనకేంటి, మనకి చంద్రబాబు అయితే ఏంటి, జగన్ అయితే ఏంటి, మరొకడైతే ఏంటి, ఇంకోటైతే ఏంటి, మనకి బాగా చేస్తున్నాడా లేదా, సర్వీస్ చేస్తున్నాడా లేదా, నీళ్ళు ఇప్పిస్తున్నాడా లేదా, కరెంట్ ఇస్తున్నాడా లేదా, అన్ని రకాలు చేస్తున్నాడా లేదా, అడ్డెళ్ళు. సినిమా ఇండస్ట్రీలో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ మధ్య కాలంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువగా వచ్చి మీరు ఎక్కడ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, లేదంటే మీ క్యాస్ట్ ఏంటి అనే ఫీలింగ్స్తో కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి అనే దాని మీద బాగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎలా చూస్తారు? అంటే గతంలో ఉండిందా ఇండస్ట్రీలో ఇలాంటి వాతావరణం, కులం చూసి అవకాశాలు ఇచ్చే వాతావరణం? శ్రావణి, నా దగ్గర 30 మంది అసిస్టెంట్లు ఉన్నారు. ఓకే. రైటర్గా ఉన్నప్పుడు అందులో ఇద్దరే కమ్మోళ్ళు. ఓకే. మిగతా వాళ్ళంతా కాపులు, బ్రాహ్మిన్స్, వేరే క్యాస్ట్. మరి నేనేం చెప్పగలిగా దరిద్రాన్ని? నేను ఎవరు వచ్చినా కానీ నేను ఒకటే అడుగుతా, వీడు మంచోడా కాదా, క్రమశిక్షణగా ఉంటాడా, బుద్ధిమంతుడా కాదా, ఇవే లెక్కేసుకున్నా. మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎవరన్నా ఈ క్యాస్ట్ ఏంటి అని పట్టుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, చాలామంది పనిచేశారు. మత్సరవి బ్రాహ్మడు, సుకుమారు నా దగ్గర వచ్చాడు కాపు, ఇతను వచ్చాడు త్రికూరు శ్రీనివాసు బ్రాహ్మడు. ఇట్లా కోటాల శివ నా సొంత మేనలుడు, అది కులమే ఉంది ఇక. ఓకే. మా సొంత మేనమామ కొడుకు. ఓకే. ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ కాపులు. సంపదలుంది తెలంగాణ కుర్రోడు, కమ్మోడు కాదు. ఇంకా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. నేను నింపి చూడను, మంచోడ మన దగ్గర ఉన్నంత వరకు మంచోడా కాదా, బయటికి వెళ్తే మనకు అనవసరం. నా దగ్గర ఉన్న ఎంతమంది కూడా ఒకరోజు పనిచేసిన వాడైనా, 2 రోజులు పనిచేసిన వాడైనా, 3 సంవత్సరాలు పనిచేసిన వాడైనా సరే నా దగ్గర ఉన్నంతకాలం గౌరవంగా ఉన్నారు, క్రమశిక్షణగా ఉన్నారు, బుద్ధిగా ఉన్నారు, చాలా సంస్కారంగా ఉన్నారు, ప్రేమగా ఉన్నారు, వెళ్ళిపోయారు. నేను చూడడం ఏ క్యాస్టోడో నాకు ఎవడైనా ఒకటే, మా పిల్లకి అదే చెప్తా. ఎలా అవుతారు కొరటాల శివ మీకు బంధుత్వం? రెడలిస్ట్నే. ఓకే. మా అమ్మ సొంత తమ్ముడు కొడుకే. ఓహోహో. మేనత్త కొడుకు. మా అమ్మ వాడికి మేనత్త, నేను వాడికి మామని. మిమ్మల్ని చూసే వచ్చారా? వాడికి ఏం తెలుసు ఇండస్ట్రీ. ఓకే. అట్లా చాలా మంది వచ్చారు. అబ్బాయి ఇప్పుడు సీనుగాడు ఆడు నా దగ్గరికి వచ్చారు, వాడు మా ఊరుడే పేదోడు ఆడు వచ్చాం, ఇట్లా చాలామంది వచ్చారు. నేను ఇవేం చూడను. అరే మా నాన్న కమ్మాలు తీసుకుంటారా ఎక్కువ, ఇండస్ట్రీ పగలు చేద్దాం, నాకు తెలియవు అట్లాంటివి. ఓకే. అది తెలియవు. మా పిల్లలకి అదే చెప్తా, ఒరే మీరు పెళ్ళిళ్ళు, నేను కమ్మోను కాబట్టి కమ్మకోలంలో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, లేదు నువ్వు పలానా అమ్మాయి పలానా క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించావు అనుకో చేద్దాం అని చెప్పి ఒక వేరే కులం వాళ్ళు ఒకళ్ళు వచ్చారు, అడిగారు మీ అబ్బాయికి చేసుకుందామని. వేరే కులం మా అబ్బాయి అయితే ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు గంట హోటల్లో. వీడికి ఎందుకు అమ్మాయి తనకంటే హైట్ తక్కువ ఉందని ఏదోనో, అంత హైట్ ఎక్కువ లేదు అని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఓకే. అది వేరే క్యాస్టే. మేమేం పెట్టలా అట్లా, కమ్మాళ్ళం మనం కమ్మాళ్ళని చేసుకోవాలి పెట్ట. ఆ పెళ్లి చూపు చూసిందే వేరే క్యాస్ట్ అమ్మాయిని. నేను చెప్పా, నీకు నచ్చితే ఏ క్యాస్ట్ అయినా మాకు అభ్యంతరం లేదు అయినా, మేము ఎందుకంటే మేము కమ్మాడిగా ఈ కులంలో పుట్టాం కాబట్టి అదే టేస్ట్ ఉంటుంది కాబట్టి మేము అవి చూస్తాం. ఇప్పుడు వేరే గబక్కన కమ్మాళ్ళు వద్దు వేరే క్యాస్ట్ అట్లా అనకూడదుగా, అనంగా తప్పు మాట. మధ్యకాలంలో రీసెంట్గా చూసింది బ్రో సినిమాకి సంబంధించి వివాదం. మీ పార్టీకి సంబంధించిన మంత్రి గారిని అందులో ఒక పాటలో వక్రీకరించి పెట్టారు అని చెప్పి పృథ్వీ అందులో చేశారని. దానికి ఏం చెప్పంట శ్రావణి, ఇప్పుడు సినిమా అనేది అంటే ప్రొడ్యూసరు అసలు అలాంటి ఇంటెన్షన్తో పెట్టలేదు, అది చాలా కామన్గా జరిగిపోయింది అని. అది కాదు నేను అంటాను శ్రావణి, ఇంటెన్షనా? అది ఇంటెన్షన్ అంటే
ఎటువంటి చెప్పంటావా? ఇంటెన్షన్ కాదు. మీరు అనుకుంటున్నారా సింక్ అయింది అని ఆ పాట? అట్ట కాదు. ఆయన మంత్రిగా సత్తెనపల్లిలో పండగ రోజు ఎలా డ్రెస్ వేసాడు, ఏ డ్రెస్తో డ్యాన్స్ చేశాడో అదే సంక్రాంతి. డ్రెస్ ఇక్కడ ఉంది. అవును, ఓకే. ఉందా లేదా? ఉందా లేదా? లేకపోతే ఇంటెన్షన్ కాదు. సేమ్ అదే డ్రెస్ వేసుకొని ఆ ఆర్టిస్టు డ్యాన్స్ చేశాడు అని చెప్పారు. నేను కూడా చూడలా అని చెప్పారు. అయినా దాని పెద్ద ఇష్యూ అక్కర్లేదు. నేను అంటాను, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారు గెటప్ వేసుకొని సెటైర్గా పొలిటికల్గా చేశారు. రామారావుకైనా ఉన్నియా? రామారావు ముఖ్యమంత్రి కాకుండా పోయాడా?